తిన్న వెంటనే మోషన్కి వెళ్తున్నారా? కడుపులో తిప్పినట్టు అవుతుందా? అండ్ గట్ రిలేటెడ్ ఇష్యూస్, ఇండైజెషన్ ఇష్యూస్, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్, ఇవన్నిటికీ కారణం ఏంటో తెలుసా? మీరు మీకు సెల్ఫ్గా వర్తి అనిపించకపోవడం, అంటే మిమ్మల్ని మీరు గుర్తించకపోవడం అండ్ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం అండ్ ఇంకెవరితో అయినా రిజెక్ట్ అవ్వబడడం, అంటే మిమ్మల్ని ఎవరైనా వదిలేయడం వల్ల మీరు ఎక్కువగా స్ట్రెస్గా ఉండడము అండ్ ఇంకొకటి మిమ్మల్ని మీరు ఇది నా వర్త్ అని చెప్పేసి గుర్తించలేకపోవడం. ఇది చాలామంది పెద్దవాళ్ళలో ఈ తిన్న వెంటనే మోషన్కి వెళ్ళడాలు, ఐబిఎస్లు, క్రాస్ డిసీజ్లు ఇవన్నీ చూస్తూ ఉంటాం. దీనికి గల కారణం మీకు పెద్దగా అయిన తర్వాత ఈ ప్రాబ్లం రాలేదండి. చిన్నప్పుడు ఎవరైతే వాళ్ళ లైఫ్లో ప్రతి చిన్న దానికి జడ్జిమెంట్, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు రైట్ చేస్తున్నావు, ఇది తప్పు, ఇది చేయకూడదు అని ప్రతి చిన్న విషయానికి మిమ్మల్ని ఎవరైతే పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ జడ్జ్ చేస్తూ ఉన్నారో అప్పుడు పిల్లల్లో ఒక రకమైన ఆత్మన్యూనత భావానికి లోనవుతారు. అండ్ చిన్నపిల్లల్లో ఏది చేసినా మీరు షేమ్, అంటే ఇది ఇది ఇంతేనా నువ్వు చేసింది, ఈ వాడు చూడు ఎంత బాగా చేశాడు అని వాడికి వాడు షేమ్ అయ్యేలా ఫీల్ అయ్యేలా పేరెంట్స్ తిట్టడము. అండ్ ఇంకా చాలామంది ఫ్రెండ్స్ కూడా మార్క్స్ తక్కువ రాగానే లేకపోతే వాడిని ఏదో వెనక్కు గుంజడము, ఇలా ప్రతి దానికి చిన్న చిన్న వాటికి బ్లేమ్ చేస్తూ ఉండడం వల్ల వాడు ఒక ఆత్మన్యూనత భావానికి లోనవుతాడు. ఈ చిన్నతనంలో మీరు కంటిన్యూస్గా ఫేస్ చేసింది మీకు పెద్దగా అయిన తర్వాత మీరు చాలా రకాల ఈ రిజెక్షన్ కానీ లేకపోతే ఆత్మన్యూనత భావానికి కానీ లోనవుతూ మీ గట్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి. ఇవే కాకుండా మీరు తీసుకునే ఫుడ్లో ఉండే చాలా రకాల షుగర్స్ కానీ లేకపోతే హై ఇంటేక్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ కానీ, పిజ్జాస్, బర్గర్స్, అంటే లైక్ జంక్ ఫుడ్ కానీ వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ దీంతో పాటు మీ స్ట్రెస్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. ఇట్ కెన్ కిల్ యువర్ గట్ బ్యాక్టీరియా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐఎమ్ డాక్టర్ సతీష్.